morning students. Good morning all of you. How are you ma? Last previous class లో లెసన్ నెంబర్ 3 కి సంబంధించి 1 to క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి చెప్పుకున్నాము. మనం 1 to క్వశ్చన్ ఆన్సర్స్ మీకు వచ్చాయని నేను అనుకుంటున్నాను. రాని వాళ్ళు మళ్ళీ చదవండి. ఇప్పుడు మళ్ళీ మనకి నెక్స్ట్ క్లాస్ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్ లో మీరు 1 to క్వశ్చన్ ఆన్సర్స్ చదివేయచ్చు. సో మీకు ఏమైనా హార్డ్ వర్డ్ గా అనిపిస్తే నాకు వెంటనే కాల్ చేసి అడగండి. ఏమైనా డౌట్ ఉన్నా వెంటనే కాల్ చేసి అడగండి. 1 to క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చాయని అనుకుంటున్నాను. ఎస్టీ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఇస్తారు. సో కంపల్సరీ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ గా చదవండి. ఓకేనా? ఇప్పుడు 3-4 క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకుందాము. అందరూ సిడబ్ల్యూఎస్ ఓపెన్ చేయండి. Third question, why can most plants not grow well in clay soil? Third question, why can most plants not grow well in not grow well in clay soil. First one, clay soil. Second one, sandy soil. ఓకే, మనకి ఇక్కడ అడుగుతుంది ఏంటంటే క్వశ్చన్ వై కెన్ మోస్ట్ ప్లాంట్స్, మనకి ప్లాంట్స్ అనేవి శాండీ సాయిల్ లో క్లే సాయిల్ లో ఎందుకు పెరగవు అని అడుగుతున్నారు. సో క్వశ్చన్ నోట్ చేసుకోండి, ఆన్సర్ నేను చెప్తాను. ఓకేనా? ఓకేనా? ఫస్ట్ మనకి ఇక్కడ 2 ఇచ్చాడు అన్న, చూడండి క్లే సాయిల్ అండ్ శాండీ సాయిల్, ఈ రెండిట్లో మొక్కలు అనేవి ఎందుకు పెరగవు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్ చూద్దాము, క్లే సాయిల్. మోస్ట్ ప్లాంట్స్ cannot grow well in clay soil because it cannot hold air, because it cannot hold air. అర్థమైందా అన్న? ఎందుకో క్లే సాయిల్ లో మొక్కలు ఎందుకు పెరగవు అర్థమైందా? మరి మొక్కలకి వాటర్ అండ్ ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ప్లాంట్స్ కెనాట్ గ్రో వెల్ ఇన్ క్లే సాయిల్. ఎందుకు క్లే సాయిల్ లో పెరగవు? బికాజ్ ఇట్ కెనాట్ హోల్డ్ ఎయిర్, అది ఎయిర్ ని పట్టుకోలేదు అన్నమాట. సో ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్, most plants cannot grow well in sandy soil because it cannot hold water. ఓకే, ఒకసారి లోలో చెప్తాను చూడన్నా. why can why c and can most most why can most plants plants not grow not grow not grow well in well in clay soil clay soil soil sandy sandy soil. Most plants cannot grow well in clay soil because it cannot hold air. It cannot hold air. Most plants cannot grow well in sandy soil because it cannot hold water. మనకి ఒకసారి లాజికల్ గా చూస్తే
air. Most plants not grow well in sandy soil because it cannot hold water. ఓకేనా, నోట్ చేసుకోండి. 2 minutes టైం ఇస్తాను. నెక్స్ట్ 4th క్వశ్చన్ అనేది చూద్దాము. అర్థమైంది కదా ఓరల్ కూడా అందరికి? ఒకసారి నాకు అందరూ ఓరల్ చెప్పండి ఆన్సర్. మోస్ట్ ప్లాంట్స్ cannot grow well in clay soil because it cannot hold air. Most plants cannot grow well in sandy soil because it cannot hold water. Note చేసుకోండి అన్న అందరూ. 2 minutes టైం ఇస్తున్నాను. Most plants cannot grow well in clay soil because it cannot hold air. Most plants cannot grow well in sandy soil because it cannot hold water. చాలా ఈజీ క్వశ్చన్ కదా, నోట్ చేసుకోండి అందరూ. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నోట్ చేసుకోండి. లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చి నోట్ చేసుకోండి. Why can most plants not grow well in clay soil? Most plants cannot grow well in clay soil because it cannot hold water, air. Most plants cannot grow well in sandy soil. Why? Most plants cannot grow well in clay sandy soil because it cannot hold water. Note it down ma. Spelling mistakes lekunda note cheskondi. Most plants cannot grow well in clay soil because it cannot hold air. Most plants cannot grow well in sandy soil because it cannot hold water. Okay, why can most plants not grow well in clay soil, sandy soil? Most plants cannot grow well in clay soil because it cannot hold air. Most plants cannot grow well in sandy soil because it cannot hold water. Write it down more fastly. సెకండ్ క్వశ్చన్ చూడండి అన్న అందరూ. సెకండ్ క్వశ్చన్ 4th క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ నోట్ చేద్దాము. సింపుల్, వెరీ సింపుల్ క్వశ్చన్. మా 4th క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది, మీరు చాలా ఈజీగా రాసుకోగలరు. ఓకే, ఈ క్వశ్చన్ లాజికల్గా ఆలోచిస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, see the 4th question ma. Name 3 things that we make from soil. Name 3 things. 3 things that we make from soil. That we make from FROM from. That we make from soil. క్వశ్చన్ నోట్ చేసుకుంటాను, ఆన్సర్ చెప్తాను. నేమ్ 3 things that we make from soil. Name THRE 3 things. THI in this things that we make from soil. మన సాయిల్ నుంచి తయారు చేసే 3 things అడుగుతున్నాను నాన్న. క్వశ్చన్ నోట్ చేసుకోండి, ఆన్సర్ చెప్తాను. నోట్ చేసుకున్నారు కదా, ఆన్సర్ చూడండి. చాలా సింపుల్. సాయిల్ తో తయారు చేసేవి ఏంటి అని అడుగుతున్నాడు. వి మేక్ సిమెంట్, బ్రిక్స్ అండ్ గ్లాస్ from soil. Make cement, bricks and glass from soil. From SOIL soil. Okay, అందరూ చూడండి. WVV
make, make, cement, CEME and cement, bricks, BRICS, bricks, and glass from soil, okay, and glass from soil. Name 3 things that we make from soil. We make cement, bricks, and glass from soil, okay. Note చేసుకున్నానా అందరూ homework ఇస్తాను, write it fast ma. Three things that we make from soil. We make cement, bricks, and glass from soil. Write it down more fastly. 3 things అన్నమాట మనం సాయిల్ నుంచి తయారు చేసుకునేవి. సో ప్రీవియస్ క్వశ్చన్ sandy soil and clay soil. Sandy soil and clay soil cannot, most plants not grow well in sandy soil. Why? Because it cannot hold water. Most plants cannot grow well in clay soil. Why? Because it cannot hold air, okay. Clay soil అనేది air ని hold చేసుకోలేదు, and sandy soil అనేది water ని hold చేసుకోలేదు. And so fourth one, name 3 things that we make from soil. We make cement, bricks, and glass from soil, okay. నోట్ చేసుకున్నారు కదా నాన్న, హోంవర్క్ చెప్తాను, డైరీలో నోట్ చేసుకోండి. So all of you see the homework ma. Homework చూడండి, read and write 3-4 question answers in lesson number 3, okay. 3-4 question answers lesson number 3 చదవండి. అండ్ లెసన్ నెంబర్ 3 కి గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, సో ఆ గ్రామర్ పార్ట్ కూడా ట్రై చేయండి, ఓకేనా. ప్రస్తుతానికి మాత్రం గ్రామర్ పార్ట్ వద్దు, 3-4 క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే చదవండి, నీట్గా చదవండి. 1-2 క్వశ్చన్ ఆన్సర్స్ కూడా రివైజ్ చేసుకోండి, ఓకేనా. 3-4 క్వశ్చన్ ఆన్సర్స్ ఇన్ లెసన్ నెంబర్ 3 2 times, ఓకే. 1-2 క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మీకు త్వరగా వచ్చేసి ఉండాలి. నోట్ డౌన్ నా హోంవర్క్. నోట్ చేసుకున్నాను కదా అందరూ హోంవర్క్ 3-4 క్వశ్చన్ ఆన్సర్స్ స్టూడెంట్స్ రాయండి. 1-2 క్వశ్చన్ ఆన్సర్స్ కూడా రివైజ్ చేసుకోండి. అందరూ నీట్గా హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయండి, లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చి రాయండి, ఓకేనా. అందరూ బాగా చదవండి. స్టే సేఫ్ నాన్న, థ్యాంక్ యూ.